హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖన టాక్స్. ఈరోజు పచ్చిమిర్చితో పప్పుచారు అండి. ఇది మా అత్తమ్మ నేర్పించారు. దీనికి కావాల్సినవి కందిపప్పు, కరివేపాకు అండ్ పసుపు, ఇవన్నీ 3 తీసుకొని ఒక కుక్కర్లో పెట్టుకోవాలి. పక్కన మనం కొంచెం చింతపండు తీసుకొని ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. సో కుక్కర్లో కందిపప్పు బాగా కడిగి దాన్ని కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం పక్కన ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, బెండకాయ అండ్ టమాటో. సో ఒక గిన్నె తీసుకొని అందులో పోపు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో పోపు నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మీ ఇష్టం, పోపుకి ఎలా పెట్టుకుంటామో మనం అలా పెట్టుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకొని కొంచెం ఒక 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ బెండకాయ, టమాటో వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో అలా అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా మనం వేరే కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కొంచెం మగ్గాలి అండి. కొంచెం మగ్గిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం కుక్కర్లో వేసుకున్నాం కదా, సో ఇక్కడ చూసి వేసుకోండి, కొంచెం యాడ్ చేసుకోండి. సో కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ కూరగాయలన్నీ కొంచెం మగ్గాలి కాబట్టి మనం కొన్ని వాటర్ నేను 1.5 గ్లాస్ అట్లా తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా ఇలా రావాలి అన్నమాట. సో మనం అవి వాటర్ మగ్గే వరకు మనం పప్పు ముందుగా ఉడికించుకున్నాం కదా, ఆ పప్పుని స్మాష్ చేసుకొని ఇలా మనకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో దానిలో మనం మరిగే వాటిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలా చారు బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఎంతో సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.